హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఈడు వచ్చేసాడు భయ్యా అని చాలామంది అనుకుంటున్నారు కదా. అండ్ నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు భయ్యా, నా దగ్గర సరైన మైక్ లేదు, అందుకే నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. మనం వీడియోస్ పెట్టి 2 months పైగానే అయిపోతుంది. అండ్ ఈసారి నేనైతే మాటిస్తున్నాను, ఖచ్చితంగా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ వాయిస్ సరిగ్గా రాకపోతే కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. నేనైతే అండ్ ఇయర్ ఫోన్స్తో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ డేట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందో మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుంటే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ లాస్ట్ సీజన్లో చూసుకున్నట్లయితే అండ్ జూన్ లాస్ట్ వీక్లో మనకైతే ఆక్షన్ అయితే జరిగింది. అండ్ ఆగస్ట్లో మనకి సీజన్ అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ ఇప్పుడు కూడా ఆ విధంగానే మనకైతే ఆక్షన్ ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఆక్షన్ మనకైతే జూన్ అండ్ చివరి వీక్లో మనకైతే ఆక్షన్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఆగస్ట్లో మరొకసారి స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు కనుక ఆ టైంలో మనకైతే స్టార్ట్ అవ్వకపోతే ఆగస్ట్లో ఆక్షన్ ఉంటుంది. అండ్ అక్టోబర్లో స్టార్టింగ్ డేట్ అనేది ఉంటుంది. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 13 అయితే జూన్ అండ్ జూలైలోనే మనకి ఆక్షన్ జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 2 monthsలో మనకైతే చివరి వీకుల్లో మనకైతే అండ్ ఆక్షన్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మనకి ఆగస్టులోనే మరొకసారి సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మీరు అనుకుంటున్నారు, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో కింద కామెంట్స్ సెక్షన్లో తెలపండి. నా ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను చెప్పడం అయితే జరిగింది. అండ్ ఆ టైంలో జరగకపోతే కనుక ఆగస్టులో ఆక్షన్ ఉంటుంది, అక్టోబర్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ప్రస్తుతం మ్యాక్సిమం చూసుకున్నట్టయితే 90% అయితే అండ్ జూన్ అండ్ జూలైలోనే మనకైతే ఆక్షన్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కువగా. అండ్ మనకైతే ఆగస్టులో స్టార్టింగ్ డేట్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మన తెలుగు టైటన్స్ అయితే లాస్ట్ సీజన్లో చాలా అంటే చాలా మంచి టీంతో వెళ్ళింది. బట్ కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల మనం ఛాంపియన్ అవ్వలేకపోయాం. అండ్ సెమీస్కి అయితే వెళ్ళాం కానీ ఛాంపియన్ అయితే అవ్వలేకపోయాం. అండ్ ఇక్కడ మనకి తెలుగు టైటన్స్ చేంజ్ చేయవలసిన ప్లేసెస్ ఏంటంటే, అండ్ ఇద్దరు రైడర్స్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. సెకండ్ రైడర్ని, థర్డ్ రైడర్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. ఇంకా కవర్ ప్లేస్లో అజిత్ పవార్ ప్లేస్లో వేరే ప్లేయర్ని రీప్లేస్ చేయడానికే మన కోచ్ అయితే చూస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఆయన అయితే అండ్ మనకైతే సూట్గానే చెప్పేశారు, అజిత్ పవార్ని ఈ సీజన్లో తెలుగు టైటన్స్లో రిటైన్ చేసుకోబోట్లేదని. అండ్ ఈసారి డిఫెన్స్ కావచ్చు, అఫెన్స్ కావచ్చు మంచి టీంతో రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఏ ప్లేయర్స్ని కొనుగోలు చేస్తే తెలుగు టైటన్స్ స్ట్రాంగ్ టీమ్గా నిలబడుతుంది, అండ్ ఏ కాంబినేషన్ అయితే బాగుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే చెప్పడం జరుగుతుంది. అండ్ ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా అనాలిసిస్ ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే నేను ఇదే వీడియోస్ అయితే చేస్తాను. అండ్ మీ నాలెడ్జ్ ప్రకారం మీకు ఏ విధంగా అనిపిస్తుంది, ఏ టీంతో వెళ్తే బాగుంటుంది, ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మన ఐడియాలజీ మ్యాచ్ అవుతుందో లేదో కూడా తెలుస్తుంది. అండ్ ఈరోజు వీడియో ఇది గైస్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆక్షన్ డేట్ మీద మీకైతే ఒక ఐడియా వచ్చేసింది అనుకుంటాను. అండ్ తెలుగు టైటన్స్ మీద ఫర్దర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వాయిస్లో కొంచెం నాయిస్ రావచ్చు, ఎందుకంటే నేను ఇయర్ ఫోన్స్ వాడుతున్నాను కాబట్టి. అండ్ కొంచెం నాయిస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరొక ఇంట్రెస్ట్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.